పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి, పండుగకు సంసిద్ధం కండి. గుర్తుపెట్టుకో బాస్, జూన్ 4న మోత మోగిపోవాలా, జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలా. ఆ రోజు ఫ్యాను జోరు మామూలుగా ఉండదు, ఫ్యాను స్పీడు మామూలుగా ఉండదు. 151కి మించి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను. ఇది నేను చెబుతున్న మాట కాదు సార్. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై 100 అడుగుల కటౌట్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఆయన నోట సరికొత్త చరిత్ర అనే మాట ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో, అభిమానుల్లో టన్నుల కొద్దీ ఆనందాన్ని నింపింది. ఇచ్చిన సంక్షేమం, చేసిన అభివృద్ధి జగన్ సునామీ 2.0 సృష్టిస్తోంది. ఈ సునామీలో విపక్షాల అడ్రస్ గల్లంతు కాబోతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా క్లీన్ స్వీప్ చేయబోతోంది కుప్పంతో సహా. ఈ ప్రభంజనం మామూలుగా ఉండదు. ఇక ఈ రోజు నుంచి డిపాజిట్లు దక్కితే చాలని విపక్షాల అభ్యర్థులు రాత్రి పగలు లెక్కలేసుకోవాల్సిందే. ఆయన ఒక్క మాట చెప్పాడంటే అది శిలాశాసనమే. 2019లో కాన్ఫిడెంట్గా చెప్పారు, 151 కొట్టారు. ఇప్పుడు చెబుతున్నారు అంతకు మించి కొట్టడం ఖాయం. వినండి ఆ మాటల్లో కాన్ఫిడెన్స్, చూడండి ఆ మనిషిలో ఆత్మస్థైర్యం. Probably down the line on June 4th, if on the day that results would be coming out, I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We would surpass 151, we would surpass 200. And predominantly, God's grace, touch wood, we've given a good deliverance to the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number 151 there's a lot coming from, I'd rather say Rishi's team. చూసారుగా, ఒక్క విషయం మాట్లాడుకుందాం. సీఎం జగన్ వై నాట్ 175 అంటే చంద్రబాబు వై నాట్ 175 అన్నాడు. సీఎం జగన్ వై నాట్ కుప్పం అంటే చంద్రబాబు వై నాట్ పులివెందుల అన్నాడు. సీఎం జగన్ సిద్ధం అంటే చంద్రబాబు మేం సంసిద్ధం అన్నాడు. ఇప్పుడు సీఎం జగన్ 151కి మించి ఫ్యాను తుఫాను సృష్టిస్తామంటున్నారు. మరిప్పుడు చంద్రబాబు ఏమంటారు? ప్రెస్ మీట్ పెట్టి 151 సీట్లకు మించి కూటమి విజయం సాధిస్తుంది అంటారా? అనే దమ్ముందా? సీఎం జగన్ 2019కి మించి తుఫాను రావడం ఖాయమని తేల్చేయడంతో ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఓ 5 ప్రశ్నలు తిరుగుతున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, చంద్రబాబు అనైతిక పొత్తులకు, కుట్రలు, కుతంత్రాలకు ఇక శాశ్వతంగా రాజకీయ సమాధేనా? క్వశ్చన్ నెంబర్ 2, రామోజీ ఎల్లో జర్నలిజానికి, అబద్ధపు రాతలకు, తప్పుడు ప్రచారాలకు ఇక పర్మనెంట్గా చెల్లుచీటియేనా? క్వశ్చన్ నెంబర్ 3, బోటకపు హామీలకు, మోసపుచ్చే మాటలకు, అమలు కాని పథకాలకు ఇక ఎండ్ కార్డు పడ్డట్టేనా? క్వశ్చన్ నెంబర్ 4, స్టార్ క్యాంపెయినర్లు, పెయిడ్ ఆర్టిస్టులు, కమ్మని మేధావులు ఇక పెట్టే బేడా సర్దుకోవాల్సిందేనా? క్వశ్చన్ నెంబర్ 5, ఫ్యాను సృష్టించే తుఫానులు, దత్త తండ్రి, దత్తపుత్రుడి అడ్రస్లు ఇక శాశ్వతంగా గల్లంతేనా?